నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్. కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్ ఉండే, బట్ ఎస్టర్డే ఐ హర్డ్ సంథింగ్ కూల్ క్రేజీ. సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. I think this is first time for doing this kind of videos. Let's see what will be its consequences and where it can take me in the coming days. So coming to the point, అది ఏంటిది అంటే మన ఎలాన్ మస్క్ పెద్ద అన్నయ్య, ప్రపంచానికి పెద్ద దిక్కు అయిన మన ఎలన్ మస్క్ అన్నయ్య. నేను ఎప్పుడు చెప్తుంటాను, హీ మే నాట్ అవర్ ఓన్ బ్రదర్ బట్ ఎ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఆయన ఇన్స్పైరింగ్ జర్నీ మన అందరికీ తెలిసిందే. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008 ఆఫ్టర్ 3 కాన్సిక్యూటివ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫాల్కన్ 1, 4th అటెంప్ట్లో తన పర్సనల్ అమౌంట్ని స్పెండ్ చేసి సక్సెస్ అవ్వడం. అప్పుడు $1.6 బిలియన్ నాసా కాంట్రాక్ట్ రావడం, అలా కంపెనీ సర్వైవ్ అవ్వడం. లేటర్ అట్ ది సేమ్ టైం టెస్లా కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఆయన CEO టేక్ ఆఫ్ చేసి మోడల్ S కార్ని ఇంట్రడ్యూస్ చేసి కంపెనీ సర్వైవ్ అయ్యేటట్టు చేయడం. నాట్ ఓన్లీ దీస్ కంపెనీస్, స్టార్లింక్, న్యూరాలింక్, సోలార్ సిటీ, X, ఈ అన్ని కంపెనీస్ జర్నీ కూడా మన అందరికీ తెలిసింది. సచ్ ఎ ఇన్స్పైరింగ్ జర్నీ. బట్ దిస్ యు might not known it, you haven't heard ever. అది ఏంటిది అంటే ఎలన్ మస్క్ has another company called the Boring Company. Yes, you heard right, he has another company called the Boring Company which was found in the year of 2016. దీని మీనింగ్ ఏంటిది అంటే పేరులోనే మీనింగ్ ఉంది. ద బోరింగ్ అంటే వన్ ఈజ్ ఫీలింగ్ బోరింగ్ అంటే నీరసంగా ఫీల్ అవ్వడం. సెకండ్ వన్ ఈజ్ వాట్, ద బోరింగ్ అంటే డ్రిల్లింగ్ చేయడం. ఎస్, దీని మీనింగ్ డ్రిల్ చేయడం. ఏం డ్రిల్ చేస్తుంది అంటే చెప్తాను. ఎలన్ మస్క్ ఎప్పుడు కూడా హ్యుమానిటీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిగర్ అవుట్ చేసి బెస్ట్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అదే క్రమంలో ఆయనకు ఒక ప్రాబ్లం ఏది అనిపించింది అంటే ట్రాఫిక్. ఎస్, యూ హర్డ్ రైట్. చాలా డెన్సీ పాపులేటెడ్ సిటీస్లో ట్రాఫిక్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దానికి సొల్యూషన్ ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే ఎలన్ మస్క్ అన్నయ్య, మనం ఈరోజు 2D రోడ్ పైన మనం ట్రావెల్ చేస్తున్నాం. అదే మనం 3 డైమెన్షనల్ రోడ్లో ట్రావెల్ చేస్తే అప్పుడు ఈ ట్రాఫిక్ మనం ఫిక్స్ చేయొచ్చు అనేది ఆయన ఆలోచన. 3D రోడ్స్ అని ఏంటిది అంటే కైండ్ ఆఫ్ టనెల్స్, కైండ్ ఆఫ్ లూప్స్ ఇన్ ద అండర్ గ్రౌండ్. యూ మైట్ హ్యావ్ సీన్ హీరో కార్తిక్ సర్దార్ మూవీ. ఆ మూవీలో వన్ ఇండియా వన్ పైప్లైన్ సొల్యూషన్, వన్ ఇండియా వన్ పైప్లైన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో అలాంటిదే సిటీస్లో అండర్ గ్రౌండ్లో టన్నెలింగ్ ఉంటే సిటీ సెంటర్ నుంచి ఆల్ నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద సిటీ విత్ ఇన్ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. సో ఇది ఎలన్ మస్క్ అన్నయ్య ఐడియా. సో ఈ కంపెనీకి ఎలన్ మస్క్ అనే $1 కూడా తన పాకెట్ నుంచి పెట్టలే, నైదర్ ఇన్వెస్టర్ల దగ్గర వెళ్ళి ప్రాజెక్ట్ పిచ్చింగ్ కూడా చేయలే. ఆయన వన్ క్రేజీ థింగ్ ఏం చేశారు అంటే ద బోరింగ్ కంపెనీ బ్రాండ్ని యూజ్ చేసి హ్యాట్స్, టోపీలు అండ్ ఫ్లేమ్ థ్రోవర్స్ అని అంటే లైటర్స్ ఉంటాయి కదా, మంట బయటకు వస్తుంది. అవి ఫ్లేమ్ థ్రోవర్స్ అంటే లైటరే, బట్ చిన్నగుండా పెద్దగుంటాయి, ఇంత ఉంటాయి. ఫర్ దే హ్యావ్ సమ్ డొమెస్టిక్ పర్పస్. సో వాటిని ద బోరింగ్ కంపెనీ బ్రాండింగ్ తోటి అమ్మితే వితిన్ అవర్స్, వితిన్ డేస్లోనే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీసెస్ అమ్ముడుపోయాయి. సో మరి పీపుల్ ఎందుకు కొన్నారు అంటే వన్ రీజన్ మైట్ బి ఆల్రెడీ ఎలన్ మస్క్ హ్యాస్ ద బ్రాండ్, తన పేరులోనే బ్రాండ్ ఉంది అండ్ ఆయన పైన ఉన్న నమ్మకం. అండ్ సెకండ్ వన్ ఏంటిది అంటే ఈ ప్రాజెక్ట్కి మనమంతు కాంట్రిబ్యూట్ చేద్దామని పీపుల్ అనుకొని అందరూ కొన్నారు. అరౌండ్ $11 మిలియన్ రైజ్ అయ్యాయి, అమౌంట్ కలెక్ట్ అయ్యాయి. అవి మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1100 కోట్లు కలెక్ట్ అయ్యాయి. ఈ అమౌంట్ని ఎలన్ మస్క్ అన్నయ్య ఈ అమౌంట్ తోటి కంపెనీ స్టార్ట్ చేస్తే ఈరోజు ఆఫ్టర్ 10 years ఫ్రమ్ 2016 to 2026 ఆఫ్టర్ 10 years ఈరోజు కంపెనీ నెట్ ఎవాల్యూషన్ ఎంతనో తెలుసా? గెస్ చేయండి. 60,000 కోట్లు ఇన్ ఇండియన్ కరెన్సీ, అబౌట్ $7 బిలియన్. సో ఇది ఈరోజు కంపెనీ నెట్వర్త్. ఓకే, ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిది అంటే ఇప్పటి వరకు కంపెనీ $1 కూడా ప్రాఫిట్ ఎర్న్ చేయలేదు. బికాస్ కంపెనీ స్టిల్ అట్ ద స్టేజ్ టు డెలివర్ ద ప్రోడక్ట్. స్టిల్ వాళ్ళు స్కేలప్ అవుతున్నారు. వన్స్ దే గాట్ ద ప్రూవెన్ టెక్నాలజీ అండ్ ద లైసెన్స్, అప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి చాలా కాంట్రాక్ట్స్ వస్తాయి. మనకు తెలిసింది గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి చాలా హ్యూజ్గా
ఫండింగ్ చేస్తుంది. అప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు వేల కోట్లు మాట్లాడితే తర్వాత మనం లక్షల కోట్లు మాట్లాడతాం. దట్ ఈస్ అబౌట్ ద $1 trillion USD. సో ఆల్రెడీ లాస్ వేగస్లో ఎక్స్పాండ్ చేశారు. అండ్ క్రేజీ థింగ్ ఏంటిది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026 అబౌట్ 17 kilometers ప్రాజెక్ట్ దుబాయ్లో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ సిటీ అనే ఒక క్రేజీ ఫ్యూచరిస్టిక్ సిటీ స్టార్ట్ చేస్తున్నారు ఇన్ ద USA. సో ఎంత క్రేజీ ఉంది కదా ఇది. సో ఎలాన్ మస్క్ అన్నయ్య ఎప్పుడు కూడా మనీ వైపు పరిగెత్తలే. హీ నెవర్ ర్యాన్ బిహైండ్ ద మనీ. అండ్ ఎప్పుడు కూడా హ్యుమానిటీకి ఉన్న ప్రాబ్లం ఏంటిది, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం, ఏ బెస్ట్ టెక్నాలజీ మనం యూజ్ చేసి దాన్ని ఫిక్స్ చేయగలుగుతాం, అదే ఎలాన్ మస్క్ అన్నయ్య ఎప్పుడు ఆలోచించేవారు, చేశారు. ఇప్పుడు కూడా స్టిల్ హీఈస్ డూయింగ్. అండ్ టుడే హీఈస్ ద నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఈ మోరల్ మనం ఎప్పుడైనా ఎలాన్ మస్క్ అన్నయ్య దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఇది ఇంచుమించు ఎలా ఉంది అంటే మనం యాడ్స్లో కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం. ఒక బిజినెస్ మ్యాన్ చిన్నప్పుడు 1 rupee తోటి ఒక లెమన్ కొని దానిని అమ్మి అగైన్ 2 కొని అగైన్ వాటిని 4 చేసి అలా 1 fine day ఒక పెద్ద కంపెనీ పెట్టి ఆ కంపెనీకి crores of dollars ఎర్న్ చేయడం. సో అలాంటి స్టోరీ ఇంచుమించు. సో చాలా క్రేజీ థింగ్ కదా. సో రియల్లీ క్రేజీ థింగ్. అండ్ వీ ఆల్ ఇన్స్పైర్డ్ బై ఎలాన్ మస్క్ అన్నయ్య. సో స్టే ట్యూన్ ఫర్